శ్రీకృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం శ్రీ సద్గురు పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. శ్రీ భగవద్గీత. అయితే ఈ విధంగా అంటే అంత స్వల్ప సమయంలో ఇంత పెద్ద గీతను శ్రీకృష్ణ పరమాత్మ ఎలా చెప్పగలిగారు అంటే ఆ విషయాన్ని గురించి మనం ఒకంత విచారణ చేసుకున్న తర్వాత మళ్ళీ కూడా ఇంకొక మరి ప్రశ్న అనేటువంటిది మనకు కలుగుతూ ఉంటుంది. కృష్ణుడు కానీ అర్జునుడు కానీ చిన్ననాటి నుండి కూడా అనేక మార్లు అనేక పర్యాయాలు కలుసుకొని మాట్లాడుకున్నారు కదా. అలా సంభాషించి షికార్లకి మరి ఇలాగా విహారాలకి కూడా తిరిగినప్పుడు వారు ప్రశాంతంగా ఎక్కడైనా మరి ఉన్నప్పుడు గీతని అప్పుడు ప్రశాంతంగా ఉన్నప్పుడు బోధించకుండా చుట్టూ కూడా ఈ యొక్క యుద్ధ సమయంలో అనేక రకాలైనటువంటి శబ్దభాంకారాలతో ఆరావాలతో నిండి ఉన్నటువంటి ఆ యుద్ధ సమయమునందు మాత్రమే శ్రీకృష్ణుడు దానిని ఎందుకు బోధించాడు? అలా బోధించడానికి అప్పుడు మాత్రమే ఆ సమయాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నారు అనేటువంటి ప్రశ్న గనక మనకు తలెత్తితే తగినటువంటి వేళ యందు చేసినటువంటి పని మాత్రమే ఆయా కార్యాలు చక్కని ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. ఈ సూత్రము అనేటువంటిది పరమార్థ రంగంలో ఇంకా కూడా చక్కగా అన్వయించబడుతుంది. ఎలాగంటే ఇప్పుడు ఇనుమున్నది, ఆ ఇనుముని వంచాలి అన్నప్పుడు కమ్మరివాడు ఏం చేస్తాడు అంటే ఆ ఇనుముని బాగా నిప్పుల్లో కాల్చుతాడు. అది ఎర్రగా నిప్పులాగా మారిపోతుంది. ఆ మారిపోయిన తర్వాత అంత వేడి మీద మాత్రమే వాడు ఇంకొక ఇనుప ముక్క సాయంతో దానిని వంచడానికి ప్రయత్నం చేస్తాడు. అట్లాగే మరి పునాది అనేటువంటిది బాగా ఉన్నప్పుడే ఇంకొక ఉదాహరణ ఏంటది అంటే మనకి ఒక గృహాన్ని కట్టాలి. ఆ గృహం అనేటువంటిది నేల మీద కట్టుకొని వస్తే ఉంటుందా? లేదు, కూలిపోతుంది కొన్నాళ్లకు. అట్లాగే అదే భూమిలో నుండి కూడా ఒక 5 అడుగులు 6 అడుగులు 7 అడుగులు వారి యొక్క భూమి యొక్క స్థితిని బట్టి ఆ పునాది అనేటువంటిది భూమి లోపల ఒక ఇనుప వాటిని కూడా వేసి వాటిని చక్కగా గట్టిగా నిర్మిస్తే దాని ప్రకారం కింద పునాది ఎంత గట్టిగా ఉంటుందో దాని ప్రకారం అది భరించగలిగినటువంటి ఫ్లోర్లు వేసుకోవచ్చు, అన్ని బిల్డింగులు కట్టుకోవచ్చు పైన. కాబట్టి అంటే అన్ని పోర్షన్స్ పైకి లేపవచ్చు. అలాగే ఇక్కడ ఎప్పుడైతే పునాది బాగా గట్టి పడుతుందో మళ్ళీ దానికి పునాది గట్టి నీరు పోసి దానికి కొంత సమయం ఇచ్చి అది గట్టిగా దృఢతరంగా మారినప్పుడు మాత్రమే యజమాని ఏం చేస్తాడు? ఆ యొక్క పునాది మీద గృహాన్ని నిర్మించడానికి ప్రారంభిస్తాడు. అలాగనే ఇప్పుడు ఒకవేళ ఒక ఔషధం ఉన్నది, ఆ ఔషధం అనేటువంటిది ఎప్పుడు ప్రయోగించాలి అంటే ఇప్పుడు గీత ఉన్నది, గీతను యుద్ధ సమయంలోనే ఎందుకు అర్జునుడికి ప్రబోధించారు అంటే ఒక ఔషధం ఉన్నది, ఔషధం ఉన్నది కదా అని తీసుకెళ్ళి ఎవరికి పడితే వాళ్ళకి వెయ్యరు. ఎవరైతే మరి ఆ ఔషధానికి అర్హత కలిగినటువంటి వ్యాధి వస్తుందో ఆ వ్యాధితో అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో అప్పుడు మాత్రమే వైద్యుడు ఔషధాన్ని ప్రయోగిస్తాడు. అమృతతుల్యమైనటువంటి జ్ఞానం పరమాత్మ దగ్గర ఉన్నది కదా అని అవసరం లేనటువంటి అర్జునునికి బోధ గరిపితే ఆయన లోపలికి స్వీకరించవద్దు. కాబట్టి ఇక్కడ క్షేత్రము పొలం పండించేటువంటి వాడు ఒక ఋతువు చూస్తాడు, కాలం అదును చూస్తాడు, ఆ క్షేత్రాన్ని శుద్ధం చేస్తాడు. దానికి అన్నీ కూడా రాళ్ళు మరి పనికి మాలిన వస్తువులుంటే ఏరి పారేస్తాడు, కలుపు మొక్కలు బీకేస్తాడు. అన్నీ అయిపోయి దానికి నీరు పెట్టి చదును చేసి చక్కగా మెత్తని భూమిలాగా తయారు చేసుకున్నప్పుడు మాత్రమే రైతు దాంట్లో విత్తనం పెడతాడు.
అది మాత్రమే కదా చక్కగా అది అంకురించి మొక్కయి ఇక అప్పుడు ఫలిస్తుంది, సస్యాలు అవుతాయి. అదేవిధంగా అర్జునుని హృదయం కూడా అప్పటి వరకు స్నేహితుడుగా సకుడుగా అలా తిరుగుతూ ఉన్నాడే కానీ అర్జునుని హృదయం అయితే రణరంగంలో ఏమని, మా తాతలను చంపాలా, మా గురువులను చంపాలా, నాకు కుమారుని వయసు ఉన్నవారు, మనవడ వయసు ఉన్నవారు, అన్నదమ్ములు, గురుపుత్రులు, గురువులు వీరంతా కూడా మామలు వీరంతా ఉన్నారు. వీరందరినీ చంపినటువంటి రక్తపు కూడితోటి నేను ఈ రాజ్యాన్ని పాలించాలా, ఆ వారిని రక్తంతో తడిసినటువంటి భోజన పదార్థాలు నేను ఆరగించాలా అనేటువంటి హృదయ వికలత్వం అనేటువంటిది, పూర్తి విరక్తి అనేది ఆయనకి ఎప్పుడు జరిగింది అంటే ఆ రణరంగంలో పూర్తి విరక్తితో నిండిపోయి ఉన్నాడు. ఏమీ అవసరం లేదు, నేను భిక్ష చేసుకునైనా సరే బ్రతుకుతాను, కానీ ఈ యొక్క బొందు జనాలనందరినీ కూడా చంపేసుకొని నేను ఇటువంటి బ్రతుకు నాకు అవసరం లేదు అని ఎప్పుడైతే ఈ అందరి పట్ల ఉన్నటువంటి నేను నావారు అనే భావనతో ఉండి వానికి ఏమి చేయాలో తెలియనటువంటి విరక్తి కలిగి ఉన్నప్పుడు అప్పుడు పరమాత్మ ఏమనుకున్నాడంటే, ఇప్పుడు కదా హృదయం అతనిది విరక్తితో నిండిపోయింది, ఏ రాజ్యాన్ని కాంక్షించడం లేదు, ఏ యొక్క కీర్తి మొకుటాలను కూడా కాంక్షించడం లేదు, ఎవరి ముందో విజయం పొందాలి అనేటువంటిది కూడా కాంక్షించడం లేదు, నాకు 3 లోకాల యొక్క విజయం ప్రాప్తించినా కూడా నాకు అవసరం లేదు అని అంత విరక్తి కలిగి ఉన్నాడు అర్జునుడు. అలా ఉన్నప్పుడు ఆయన యొక్క వైరాగ్య ప్రపూరితమై ఉండడం ఎవరు చూశారు? పరమాత్మ చూశాడు. నేను ఈ యుద్ధం చేయను, ఈ యుద్ధంలో నా వారిని నేనే చంపుకోవాలి, వారిని చంపిన తర్వాత ఆ రాజ్యాన్ని పరిపాలించుకోవాలి, నాకు ఈ యుద్ధం వద్దు అనేటువంటి విరక్తితో కూడినటువంటి ఆయనకి ఆయన యొక్క హృదయం అనేటువంటిది నిశ్చలంగా నిర్మలంగా దోషరహితంగా ఉన్నది. అప్పుడు పరమాత్మకు అనిపించింది, ఇది కదా జ్ఞానబోధకు తగినటువంటి అదును అనిపించింది. అనిపించగానే వెంటనే ఇప్పుడే నేను జ్ఞానబోధ చేయాలి అని నిశ్చయించుకున్నాడు. వెంటనే ఇక తత్వోపదేశానికి ప్రారంభం చేశారు. అంటే ఏదైతే సర్వవ్యాపకమైనటువంటి సత్య వస్తువు పరమాత్మ వస్తువు ఉన్నదో, భిన్నమైనది లేదో, ఆ తత్వం యొక్క నిజం యొక్క నిర్ధారణ సత్య వస్తువును గురించి జ్ఞానోపదేశానికి ప్రారంభం చేశారు. అటువంటి స్థితి అర్జునుని యొక్క జీవితంలో ఇంతకు ముందెప్పుడూ కూడా చూడలేదు. ఎందుకు అంటే ఆ స్థితి అర్జునుడికి ఏర్పడి ఉండాల. నాకు ఇదేమి వద్దు, నేను ఎట్లా ఉండను. అప్పటిదాకా ఎంతో ఇబ్బంది పడుతున్నాడు. ద్రౌపదిని ఇబ్బంది పెట్టారు, మమ్మల్ని ఇబ్బంది పెట్టారు, లక్క ఇంట్లో కాల్చారు, ఈ విధంగా రకరకాలైనటువంటి విపత్తులను కలగజేస్తూ ఉన్నారు అని భావిస్తూ ఉన్నాడే కానీ నా వాళ్ళను చంపవలసి వస్తుంది, నాకు ఇది వద్దు అన్నంత విరక్తి. నేను ఏమైనా పర్వాలేదు, నా వాళ్ళని నేను చంపను, వాళ్ళే వచ్చి నన్ను చంపారా చంపని, కానీ నేను వాళ్ళను చంపడానికి ఇచ్చగింపను అని ఎప్పుడైతే విరక్తితో కూడి ఉన్నాడో అదే సరైనటువంటి సమయము అని ఎంచి తత్వోపదేశాన్ని చేయడం కోసం ఉపక్రమించారు పరమాత్మ. అటువంటి స్థితి అర్జును జీవితంలో ఎన్నోసార్లు వాళ్ళిద్దరు కలిసి తిరిగినా, సంభాషించుకున్నా, విహారానికి వెళ్ళినా, మరి చతురోక్తులు మాట్లాడుకున్నా, ఇటువంటి అర్జునునికి ఇప్పుడు కలిగినటువంటి విషాదం కానీ హృదయ వేదన కానీ అటువంటిది ఎప్పుడూ కూడా పరమాత్మకు తారసపడల. ఎప్పుడు ఏది అవసరమో అదే ఇవ్వాలి, కానీ పరమాత్మ దగ్గర అమృతంతో సమానమైనటువంటి జ్ఞానం ఉన్నదని ఎప్పుడు పడితే అప్పుడు ఇస్తే స్వీకరించడానికి అర్జునుని హృదయం సిద్ధంగా లేదు కదా. అటువంటి స్థితి ఎప్పుడు కూడా అర్జునుని జీవితంలో ఇదివరకు ఎన్నడూ కూడా ఏర్పడి లేదు. కాబట్టి ఇదివరకు అటువంటి ఉపదేశం అనేటువంటిది అర్జునునికి చేయబడలేదు. ఇంకా కూడా యుద్ధక్షేత్రమున అర్జునుడు ఎలా ఉన్నాడు అంటే కర్తవ్యము అకర్తవ్యము అనేటువంటిది ఏమీ తెలియకుండా ఉన్నాడు. తెలియకుండా ఎలా ధర్మ సమ్మూఢ చేతస్కుడై ఉన్నాడు అంటే జ్ఞానబోధ కోసం పరితపించాడు. పరితపించి
అటువంటి తీవ్రమైనటువంటి జ్ఞానాన్ని గురించి తెలియజేయండి. నేను నీకు శిష్యుణ్ణి, నీవు మాత్రమే నన్ను మంచేదో చెడేదో నడపగలవు, నువ్వు ఏ విధంగా చెప్తే నేను అదే విధంగా అనుసరిస్తాను అని పరమాత్మ యొక్క జ్ఞానబోధ కోసం పరితపించాడు అర్జునుడు. అటువంటి తీవ్రమైనటువంటి పరితాపం ఆయనకి ఎప్పుడూ కలగలేదు అంతకుముందు. వాళ్ళు బంధువులైతే ఉండవచ్చు, వాళ్ళిద్దరూ చెలికాండ్లు అంటే ఇద్దరు స్నేహితులైతే అయి ఉండవచ్చు, వారిద్దరు కలిసి తిరిగి ఉండవచ్చు, అనేక పర్యాయాలు ప్రశాంతంగా మాట్లాడుకుని ఉండవచ్చు. కానీ ఆయనకి తీవ్రమైనటువంటి ధర్మము పైన కోరిక కానీ, ఈ జ్ఞానం యొక్క కోరిక కానీ, అంటే తీవ్ర ధర్మ జిజ్ఞాస కానీ, జ్ఞానకాంక్ష కానీ అర్జునులలో ఇది వరకు అస్సలు ఎప్పుడూ కూడా కలిగి ఉండలేదు. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ అతని జోలికి జ్ఞానాన్ని బోధించాలి అనేటువంటి విషయాన్ని ఎప్పుడూ కూడా ప్రయత్నించలేదు. ఇప్పుడైతే రణరంగంలో ప్రవేశించగానే, యుద్ధ భూమిలో ఎప్పుడైతే ప్రవేశించారో ఆ ప్రవేశించగానే ఏం కనపడింది? చుట్టూ కూడా తన వాళ్ళే కనబడ్డారు. తన వాళ్ళు కనపడగానే ఇప్పుడు వారందరినీ నేను చంపడమో వాళ్ళు నన్ను చంపడమో, ఏమైనా సరే రక్తంతో తడిసి ముద్దవడం. కాబట్టి నా వారిని చంపుకొని నేను ఇటువంటి విజయాన్ని పొందినట్లు కాదు కదా అనేటువంటిది. అయితే నాకు ఈ యుద్ధం వద్దు, వారు నన్ను చంపుతారా చంపని, నేను భిక్షాన్నమైనా భుజిస్తాను కానీ వారిని చంపడానికి ప్రయత్నించను అనేటువంటి విషయంతో విరక్తితో ఉన్నప్పుడు తర్వాత పరమాత్మ ఎప్పుడైతే తత్వోపదేశం అనేటువంటిది బోధించడం ప్రారంభించారో ఆయనకి ఇక జ్ఞానదాహం కలిగింది. జ్ఞానాన్ని పొందాలి, ఈ యొక్క ఏది దైవికమైనటువంటి తెలివితోటి నేను ఏది సాధించగలను, సాక్షాత్తు పరవస్తు స్వరూపమైనటువంటి పరమాత్మ మీరు ఏది చేస్తారో అది చేయండి, మీరు ఏది చెబుతారో నేను దాన్ని అనుసరిస్తాను అనేటువంటిది, నేను మీకు శిష్యుడనే అనేటువంటి భావనతో కూడుకుని ఉన్నాడు. అప్పుడు ఆ విధంగా ఉన్నాడు కాబట్టి వెంటనే పరమాత్మ ఏం చేశారు? ఎప్పుడైతే అర్జునునికి దాహం వేసింది, ఏం దాహం? జ్ఞానదాహం. ఆ జ్ఞానాన్ని పొందాలి అని ఒక పరితాపం కలిగింది. వెంటనే పరమాత్మ ఏం చేశారు? జ్ఞానామృత వర్షాన్నే కురిపించేశారు. ఆ జ్ఞాన అమృత వర్షంలో అర్జునుడు తడిసి ముద్దయిపోయాడు. అంతేకాదు, అసలు ప్రతి ఒక్కరికి కూడా జీవితము అనేటువంటిది ఒక యుద్ధరంగం లాంటిదే. ప్రతిరోజు కూడా ధర్మానికి అధర్మానికి, సత్యానికి అసత్యానికి, న్యాయానికి అన్యాయానికి భీకరమైనటువంటి పోరు ప్రతి ఒక్క మనిషిలో కూడా వారి యొక్క చిత్త కుహరములో అంటే వారి యొక్క మనసులో చిత్తములో కూడా జరుగుతూనే ఉంటుంది. ఏమని? ఒకటి చెడు చేద్దామంటుంది, అది చెడు, నువ్వు చెయ్యకు, దానివల్ల నువ్వు నష్టపోతావు, ఆ వస్తువు నీది కాదు అని చెప్తుంది. నువ్వు చెప్పేదేంటి? నాకు వస్తువు ఏ విధంగా సంభవించింది, ఏ విధంగా నేను పొందుతానో దాని ప్రకారం నేను ఆలోచన చేస్తాను, కానీ నీ ధర్మం నాకు అవసరం లేదు అంటుంది ఆ ధర్మం. ఈ విధమైనటువంటి భీకరమైన పోరాటం అంటే వానికి అవమానం జరిగితే ఆ అవమానాన్ని బదులు తీర్చుకోవాలను, పగలు ప్రతీకారాలు పెంచుకొని అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టాలను, వద్దు వదిలే, సర్వము కూడా పరమాత్మ స్వరూపమే అని చెప్పేటువంటి సత్యం వివేకం అనేటువంటిది. అలా వివేకానికి అవివేకానికి, న్యాయానికి అన్యాయానికి, ధర్మానికి అధర్మానికి భీకరమైనటువంటి పోరు మానవుని యొక్క చిత్తకుహరంలో నిరంతరం జరుగుతూనే ఉన్నది. అటువంటి యుద్ధం యొక్క ప్రతిరూపం ఏదైతే ఉన్నదో అంటే సద్గుణాలన్నీ పాండవులైతే దుర్గుణాలన్నీ కూడా కౌరవపక్షం అని పోల్చి తెలియజేస్తూ, అంటే పాండవ కౌరవ యుద్ధం కూడా దానికి ప్రతిరూపమే కదా. పాండవులు సద్గుణాలు, కౌరవులు దుర్గుణాలు. శ్రీకృష్ణమూర్తి అంటే పరమాత్మ దైవం ఎటువైపు ఉంటుంది? ఏ సద్గుణ రాశి అయితే ఉంటుందో దాని వైపు ఉండి గుణాతీత స్థితిని చేర్పించగలిగినటువంటి స్థితిని సమకూర్చుతుంది. అందుకే దైవం అనేటువంటిది ఎప్పుడూ కూడా సత్తు వైపే ఉంటుంది అని చెబుతూ, అందుకే పరమాత్మ ఇక్కడ కౌరవుల పాండవుల అంటే కౌరవులు పాండవులు ఇద్దరూ ఆయన బంధువులే.
అయినా కూడా ఎక్కడైతే సద్గుణాలు ఉన్నాయో, సత్వముతో కూడినటువంటి గుణాలు, సత్యము గురించి పాటుపడేటువంటి గుణాలు ఉన్నాయో అటువైపే పరమాత్మ మరి మొగ్గు చూపారు. వారి వైపే చేరారు, వారిని ప్రోత్సాహం చేశారు. దుర్గుణాల మీద, దుష్ట స్వభావాల మీద, రాక్షస స్వభావం మీద కూడా విజయాన్ని పొందేటట్లుగానే చేశారు. అలాగే ప్రతి జీవి కూడా పరమాత్మను ఆశ్రయించి దుష్ట సంస్కారాలను పారద్రోలాలి. ఎప్పుడు దుష్ట సంస్కారాలను పారదోలగలిగినటువంటి సమర్థత వస్తుంది అంటే పరమాత్మ తత్వాన్ని ఆశ్రయించినప్పుడు మాత్రమే తన యందు ఉన్నటువంటి దుస్సంస్కారాలను గమనించుకోగలుగుతాడు. గమనించినప్పుడు వాటిని మరి వదిలించుకోవాలి అని ప్రయత్నం చేస్తాడు. అలా పారద్రోలి హృదయాన్ని ఎలా చేసుకోవాలి? ధర్మంతో నింపుకోవాలి, ధర్మమయంగా చేసుకోవాలి. చేసుకొని పరమానందమాన్ని అనుభవించాలి అనేటువంటిది జనులకు బోధించడం కోసమేనా అన్నట్లుగానే ఆ స్థూల సంగ్రామమును అంటే ఆ కౌరవ పాండవ సంగ్రామాన్ని గురించి సంగ్రామాన్ని గీతా బోధకు అనుకూలంగా ఇదే తగినటువంటి క్షేత్రము అని ఎన్నుకొని ఉంటే ఉండవచ్చు కదా పరమాత్మ కూడా. ఎందుకు? ప్రతి మనిషి యందు కూడా మంచికి చెడుకు నిరంతరము జరిగేటువంటి పోరు వంటిదే ఈ యొక్క సద్గుణాలు అనబడేటువంటి పాండవులకు, దుర్గుణాలు అనబడేటువంటి కౌరవులకు కూడా జరిగినటువంటి పోరు ఇటువంటిది అని మనకి రాబోయేటువంటి భావి కాలంలో మన దాకా చేరవచ్చేటువంటి విషయం కోసమే ఆయన ఆనాడు ఆ యొక్క యుద్ధ భూమిని, ఆ సంగ్రామ రణస్థలిని గీతను బోధించడానికి తగినటువంటి క్షేత్రంగా ఎన్నుకొని ఉండవచ్చు కదా అని మనం విచారించుకున్నప్పుడు మళ్ళీ కూడా మనకి ఇంకొక ప్రశ్న పుట్టవచ్చు. అదేంటి అంటే అర్జునుడు చాలా చిన్నవాడు కదా, అందులో చెలికాడు కదా. మరి అట్లాంటప్పుడు ఆయన ఈ గీతా బోధను మన దాకా అందించాలి అని పరమాత్మ అభిలాష కలిగిన వాడైతే ఏ విధంగా ప్రతి ఒక్క ప్రాణికోటి సర్వజీవులు కూడా తెలుసుకొని తరించాలి అనేటువంటి ఆలోచన కలిగినటువంటి వాడైతే అర్జునుడిని మాత్రమే మాధ్యమంగా ఎందుకు తీసుకున్నాడు? అసలు అర్జునుడినే ఎందుకు మరి మిషగా పెట్టుకొని గీతను బోధించాడు? ఎందుకంటే మహామహులు, గొప్పవారు, ఉద్దండులు అయినటువంటి వారు భీష్మ పితామహుడున్నాడు, ద్రోణుడున్నాడు, కృపాచార్యుడు ఉన్నాడు, శల్యుడు ఉన్నాడు, ధర్మరాజు, భీముడు, కర్ణుడు మొదలైనటువంటి వారు, ఉద్దండులైనటువంటి వారు, గొప్ప గొప్పవారు ఎంతోమంది ఉండగా అందరికంటే వయసులో చిన్న అయినటువంటి అర్జునుడిని ఎందుకు తీసుకున్నారు? అర్జునుడికే శ్రీకృష్ణ పరమాత్మ గీతను ఎందుకు ఉపదేశించాడు అనేటువంటి ఆలోచన గనక మనకు కలిగినట్లయితే, ఎందుకు అంటే మనం ఇప్పుడు దాని గురించి విచారిస్తే అర్జునుడు అనే ఆయన సామాన్యమైనటువంటి వాడు కాడు. ఎందుకంటే నరనారాయణుల్లో ఒకడు, నరుడు నారాయణుడు. నారాయణుడు అంటే శ్రీకృష్ణ రూపం. వీరిద్దరూ కూడా గత కొన్ని యుగాలకు ముందు కూడా కలిసి వారిద్దరూ కూడా ధ్యానము, జపము, తపస్సులు చేసి తరించినటువంటి వారు. అయితే ఈ నారాయణుడు శ్రీకృష్ణ రూపంలో అవతరించాడు. అదే నరుడైతే పార్థుని రూపంలో అర్జునుని రూపంలో జన్మించాడు. అందుకే పరమాత్మ మనకి విభూతి యోగంలో ఏమని చెప్తారు అంటే, పాండవానాం ధనంజయ, పాండవులందరిలో సర్వేక సమస్తము నేనే అయినప్పుడు ఏదైతే వస్తువు ప్రముఖమైనటువంటి వస్తువు ఉన్నదో ఆ వస్తువును గురించి సంక్షేపంగా తెలియజేస్తాను అని చెప్పినప్పుడు పాండవానాం ధనంజయ, పాండవులలో అర్జునుడు అనేవాడిని నేనే అని భగవానుడు గీత యందు తెలిపే ఉన్నారు కదా. దీని చేత అర్జునుడు ఎటువంటి శక్తి సంపన్నుడో చక్కగా మనకు తెలియవస్తుంది. ఒకప్పుడైతే అతడు గొప్ప తపస్సును చేశాడు. ఎప్పుడు? వారు వనవాసం చేసేటప్పుడు చేసి ఎవరి గురించి? ఆ యొక్క ఉమామహేశ్వరుని గురించి తపస్సు చేసి శివుణ్ణి మెప్పించాడు.
మరి పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు. అలాగే అనేక రకాలైనటువంటి దేవతలను మెప్పించాడు. ఆ మెప్పుల ద్వారా వారు మెచ్చుకున్నప్పుడల్లా పలు రకాలైనటువంటి అస్త్రాలను శస్త్రాదులను కూడా ఆ దేవతల యొక్క వర ప్రదానం ద్వారా పొందగలిగాడు. అంతేకాదు ఉత్తర గోగ్రహణ సమయంలో ఏ విధంగా వీరు అజ్ఞాతవాసం చేసే సమయంలో మరి వీరిని కనిపెట్టాలి అన్న విషయంతో పంపించాడు దుర్యోధనుడు వారి యొక్క విరాట రాజుని యొక్క గోవులన్నింటినీ తరలించుకొని రండి, అక్కడ గనక పాండవులు ఉంటే అది చూసి సహించరు, అప్పుడు వాళ్ళ యొక్క నిజం అనేటువంటిది బయటకు వస్తుంది. అంటే వారిని గురించి విషయ సేకరణ కోసం ఉత్తర గోగ్రహణ సమయంలో మరి భీష్ముడు మొదలైనటువంటి వారు వచ్చి అనేక సైన్యాలతో వచ్చి ఆ యొక్క గోవులను తరలించుకొని పోయేటప్పుడు ఆయన ఎవరు అర్జునుడు వచ్చి వారిని ఒక్కడుగానే ఎదిరించి మళ్ళీ ఆ మత్స్యదేశపు గోవులను అన్నింటినీ కూడా మత్స్యదేశానికి తరలించుకొని వెళ్ళాడు అనే చెబుతూ, అంటే ఒంటరిగానే వచ్చాడు. కేవలం విరాటుని కుమారుడైనటువంటి ఆ యొక్క ఉత్తర తోటి కూడుకొని ఈయన బృహన్నల నుండి అర్జునుడిగా మారినటువంటి ఆ సమయంలో ఆయన ఒంటరిగా వచ్చి భీష్ముడు మొదలైనటువంటి భీష్ముడితో కూడినటువంటి మహావీరులతో సహితంగా వచ్చినటువంటి కౌరవ సైన్యాన్ని అంతా కూడా ఎదుర్కొని తరిమివేశాడు. అంటే అర్జునుని యొక్క బలం ఎటువంటిది అంటే అపరిమితమైనటువంటి బల పరాక్రమాలకు చక్కని నిదర్శనమే కదా. ఇక గుణము చూద్దామా, ఆయన యొక్క శీలాన్ని గురించి పరికించుదామా అంటే ఆయన గుణం అనేటువంటిది ఏమాత్రము కూడా ఏ చెక్కు చెదరకుండా నీలకడగా ఉండగలిగినటువంటిది. ఎలాగంటే స్వర్గంలో ఊర్వశి యొక్క పన్నాగాలకు అంటే ఇంద్రుని యొక్క సభలో ఊర్వశి అనేటువంటి ఆవిడ ఒక నాట్యకత్తె అప్సరస. అయితే ఇంద్రుని యొక్క సమాచారం మేరకు అర్జునుడు వాళ్ళకి సహాయం చేయడానికి వెళ్ళాడు. తర్వాత కొన్ని రోజులు అతిథిగా ఉన్నాడు. ఆయన ఇంద్రసూనుడే, అయినా కూడా ఇంద్రుడు కొడుకే కాబట్టి ఆయనపై ఆమె ఇష్టపడింది. ఆ ఇష్టాన్ని ఆమె తన తండ్రితో ఉన్నటువంటి ఊర్వశిని తల్లిగానే భావించాడు. ఆమె యొక్క తలుకు బెలుకులకు లొంగాడా, లొంగలేదు. ఆమె పన్నినటువంటి వలలో కూడా ఆయన తగులుకోకుండా బయటపడగలిగినటువంటి విచిత్రమైనటువంటి చరిత్ర కలిగినటువంటి శుద్ధమైనటువంటి చరిత్ర శుద్ధి గల మహనీయుడు అర్జునుడు. అందుకే ఆమె చివరకు శాపం ఇస్తుంది, నీవు పేడిగా మారు అని. ఆమె యొక్క అంటే ఆమె కోరికను నిరాకరించాడని పేడిగా అవమని శపిస్తుంది. ఆయన యొక్క ఏకాగ్రతకు, ఆయన యొక్క ధీరస్థితికి తండ్రి అయినటువంటి అమరాధిపతి ఇంద్రుడు సంతోషించి ఆ పేడి రూపం కూడా నీకు ఉపయోగపడుతుంది అని చెప్పి ఆయనకు వరంగా మారుస్తాడు. అంతటి ఘనస్థితిలో ఉన్నటువంటి మహనీయుడు. ఇంకా కూడా శ్రీకృష్ణమూర్తికి బాల్యకాలం నుండి కూడా అర్జునుడు ప్రాణ స్నేహితుడు, సఖుడు. కానీ యుద్ధ ప్రారంభ సమయంలో అయితే ఏమన్నాడు, నేను ప్రాణ స్నేహితుణ్ణి, నేను సఖుణ్ణి అనలా. ఏమంటున్నాడు, శిష్యస్తే హాంస్యాది మాం త్వాం ప్రపన్నం, నేను నీకు శిష్యుణ్ణయ్యా, నేను మీకు శిష్యుణ్ణి, మిమ్మల్నే శరణు పొంది ఉన్నాను, మీరు ఏది చేయమని ఆజ్ఞాపిస్తే దానిని నేను అనుగమిస్తాను అని శ్రీకృష్ణుని వేడుకున్నాడు. ఏ విధంగా సఖాత్వంతో పాటు అంటే చెలికాడుగా ఉన్నటువంటి దానితో పాటు భక్తిత్వాన్ని కూడా కలుపుకున్నాడు. ఆయన చెలికాడే కాదు, తన భక్తుడు కూడా అనేటువంటి విషయాన్ని కలిపేసుకున్నాడు. అందువలననే శ్రీకృష్ణుడు అతన్ని ఏమన్నాడు అంటే, భక్తోసిమే సఖా చేతి, నిజంగా కూడా నీవు నా యొక్క సఖుడివే కాదు, ఇంకా భక్తుడువు కూడా, నన్ను అనుసరించేవాడివి కూడా, నా మాటను శిరసా వహించేవాడివి కూడా అని
పరమాత్మే సాక్షాత్తు చెప్పడం అనేటువంటిది తటస్థించింది. నీవు సకుడుగాను భక్తుడుగాను కూడా ఉండడం చేతనే నీకు అతి రహస్యమైనటువంటి బ్రహ్మ విద్యను ఉపదేశించాను. అందుకే రహస్యం హేతదుత్తమం. నీకు నేను ఎటువంటి విషయాన్ని ఉపదేశించాను అంటే అతి రహస్యమైనటువంటి బ్రహ్మ విద్య, గుహ్యాద్గుహ్యం, రహస్యాలలోకెల్లా కూడా రహస్యమైనటువంటి ఆ యొక్క పరతత్వాన్ని ఉపదేశించాను అని భగవానుడు సెలవిచ్చి ఉన్నారు. కాబట్టి అర్జునుడితో అంటూ ఉన్నాడు, నీవు నాకు చాలా ప్రియుడవు. అందుకే ప్రతిజానే ప్రియోసిమే ఇష్టోసిమే దృఢమితి అనే అనేక తావులు యందు, పెక్కు తావులు యందు కూడా పరమాత్మ అర్జునుడి గురించి ఈ విధంగా తెలియజేస్తూ వెల్లడి చేస్తూనే ఉన్నారు. అర్జునుని యొక్క భక్తత్వమే భగవానుని యొక్క ప్రియత్వానికి కదా దారితీసింది. ఈ ప్రకారంగానే భౌతికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి బల సంపన్నుడయ్యి శ్రీకృష్ణ పరమాత్మకు అతి సన్నిహితుడై మెలిగాడు. అలా అతి సన్నిహితుడై ఎన్నో రకాలైనటువంటి పెక్కు అర్హతలు యోగ్యతలు కలిగి ప్రవర్తించాడు. కాబట్టి ఈ గీతోపదేశమున అంటే ఈ భగవద్గీతను ఉపదేశించేటువంటి దానికి అతనిని మాత్రమే భగవానుడు యోగ్యంగా భావించి అదే ఏది భగవద్గీతను ఉపదేశించడానికి అర్హమైన వాడుగా భగవానుడే ఎన్నుకొన్నాడు. అలా ఎన్నుకోవడానికి తటస్థించినటువంటి విషయం ఏంటి అంటే ఈ అర్జునుని యొక్క గొప్ప గొప్ప యోగ్యతలు కలిగి వర్తించడం వల్లనే అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత జయ మంగళం భక్తజనావని బంధ విమోచని భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.